अस्सलाम वालेकुम, హాయ్ హలో నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు మనం మళ్ళీ మటన్ బిర్యానీ చేస్తున్నాం. కానీ మన రెగ్యులర్ హైదరాబాదీ మటన్ బిర్యానీ ఆ స్టైల్ కాదు. అసలు ఇది టోటల్గా డిఫరెంట్ బిర్యానీ. దీని పేరు వచ్చేసి సూఫియానీ మటన్ బిర్యానీ. పేరు ఎంత డిఫరెంట్గా ఉందో టేస్ట్ కూడా అంతే డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్గా రెగ్యులర్గా మనం చేసే మటన్ బిర్యానీలో కారప్పొడి, ఇంకొన్ని రెడ్ కలర్స్ అవి ఎక్స్ట్రా యాడ్ చేసేసి మసాలాలు ఎక్కువగా దండించి దాన్ని ఆ టైప్లో చేస్తాం. కానీ ఈ బిర్యానీ దీని కలరే డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. అదే సూఫియానీ మటన్ బిర్యానీని మన స్టైల్లో, నవాబ్స్ కిచెన్ స్టైల్లో ఈరోజు చేయబోతున్నాం. అదే ప్రాసెస్ని తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడాల్సిందే. వీడియో ఫాలో అవ్వండి. మ్యారినేషన్ ప్రాసెస్ కోసం మటన్ని మనం ముందుగానే వాష్ చేసి పెట్టాము. ఇమ్మీడియట్లీ దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. ముందుగానే మనం పచ్చిమిర్చిని పేస్ట్ చేసి పెట్టాము. ఏదైతే మనం కారప్పొడి యాడ్ చేస్తాం రెగ్యులర్ బిర్యానీలో, అది దీంట్లో యాడ్ చేయం కాబట్టి పేస్ట్ మనం ఎక్కువ యాడ్ చేస్తున్నాం. గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు దీంట్లోనే మనం కొన్ని మసాలాలు కూడా యాడ్ చేద్దాం. ఉప్పుతో పాటు షాహీ జీరా, యాలకుల పొడి, పట్ట, లవంగాలు. నెక్స్ట్ ఆనియన్స్. ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత మనం వీటిని చక్కగా కలిపేద్దాం. కలిపేశాక ఏదైతే పెరుగు యాడ్ చేయాల్సి ఉందో అది కూడా యాడ్ చేద్దాం. ఏదైతే మనం మటన్ మ్యారినేషన్ కోసం పక్కకు పెట్టామో అది ఒకవైపు మ్యారినేట్ అవుతుంది. ఒకవైపు రైస్ బాయిల్ చేయడం కోసం వాటర్ దీంట్లోకి యాడ్ చేద్దాం. ఒక 15 నిమిషాల పాటు దీన్ని మ్యారినేషన్ కోసం ఉంచాక దీంట్లోనే మనం ఏవైతే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టామో ఆనియన్స్ అవి దీంట్లో యాడ్ చేద్దాం. యాక్చువల్గా డార్క్ బ్రౌన్లో ఎందుకు చేయలేదంటే సూఫియానీ బిర్యానీ యాక్చువల్గా చాలా లైట్ షేడ్లో, ఎక్కడ మనకి కలర్ కనిపించదు, చాలా వైటిష్ షేడ్లో ఉంటుంది. దీంతోపాటు దీంట్లోనే మనం పెరుగు యాడ్ చేద్దాం. పెరుగుతో పాటు దీంట్లోనే మనం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేద్దాం. కొత్తిమీర, పుదీనాతో పాటు దీంట్లోనే మనం ఏదైతే ఆయిల్ మనం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేయడానికి వాడామో ఆ ఆయిల్తో పాటు నెయ్యి కూడా యాడ్ చేద్దాం. ప్యూర్ ఘీ, కుకింగ్ ఆయిల్, నిమ్మరసం కూడా యాడ్ చేద్దాం. యాక్చువల్లీ కొన్ని నిమ్మకాయ రసంతో పాటు దీంట్లోనే మనం కొన్ని వాటర్ కూడా యాడ్ చేసాం. అదే లెమన్ వాటర్ని దీంట్లోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని చక్కగా కలిపేద్దాం. చక్కగా కలిపేసాక దీన్ని పక్క పెట్టేసి ఏదైతే రైస్ మనం బాయిలింగ్ కోసం పెట్టామో అవి బాయిల్ అయిపోయినాయి. దాంట్లోనే మనం రైస్ హాఫ్ బాయిల్ చేసి దీని మీద దమ్ పెట్టేద్దాం.
సూఫియానీ బిర్యానీ. దీన్ని మనం 40 మినిట్స్ వరకు దమ్ మీద పెడదాం. దాని తర్వాత దాని ఎమ్మి షార్ట్స్. ఈరోజు బిర్యానీ వీడియో చూశాక మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ బాక్స్లో రాయండి. కుదిరితే ఎన్ని కామెంట్స్ చేసినా మేము దానికి సమాధానం చెప్తాం. మంచి మంచి కామెంట్స్ చేయండి, ఇంకా ఎంకరేజ్ చేయండి. లైక్ చేయడం మట్టుకి అస్సలు మర్చిపోకండి. యాక్చువల్గా ఈ మధ్య ఎన్ని లైక్స్ వస్తే అంత వీడియోని పెపప్ చేస్తున్నారు, అంత రికమెండ్ చేస్తున్నారు. దయచేసి లైక్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ మీరు మొట్టమొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి. అందరం కలిసి మంచి పని కోసం పాటుపడదాం, కష్టపడదాం. మా టీం అంతా చాలా కష్టపడుతుంది. వాళ్ళ కోసమైనా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.